నాకు ఈ మధ్యన ఒక పేషెంట్ ఫోన్ చేశాడండి. ఫోన్ చేసి, డాక్టర్ గారు నేను ఇట్లాగా ఏదో ఒక ఆరోగ్య సమస్యతో ఒక హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను, వాళ్ళు ఏదో రొటీన్ బ్లడ్ టెస్ట్ చేస్తుంటే నాకు హెపటైటిస్ బి వ్యాధి ఉందని చెప్పారు. తర్వాత నేను బయట మా ఫ్రెండ్స్ ని వాళ్ళని కనుక్కున్నాను, హెపటైటిస్ బి వ్యాధి అనేది అదేం కాదని చెప్పారు. కాబట్టి నేను ఊరికి మీ సలహా కోసం ఫోన్ చేశాను, దీనివల్ల ఏమైనా అవుతుందా అని మనం అడిగాడండి. సో హెపటైటిస్ బి వ్యాధిని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. హెపటైటిస్ బి వ్యాధి వల్ల ఏమి కాదు అని చెప్పి రాంగ్ గా వెళ్తుంది అది సొసైటీలో. ఈ వ్యాధి అనేది ఒక వైరస్ ద్వారా వస్తుంది, హెపటైటిస్ బి అనే వైరస్ ద్వారా వస్తుంది. సో ఇది సెక్స్ ద్వారాను బ్లడ్ ద్వారాను ఈ రెండింటి ద్వారా మాత్రమే ట్రాన్స్మిట్ అవుతుంది ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి. హెపటైటిస్ బి వ్యాధి ఉన్న వాళ్ళకి లివర్ అనేది డ్యామేజ్ అవుతుందండి. ఈ లివర్ డ్యామేజ్ జరగడం వల్ల, లివర్ అనేది పాడైపోవడం వల్ల వాళ్ళ లివర్ ఫెయిల్యూర్ తో చివరి రోజుల్లో దానివల్ల వాళ్ళకి ప్రాణానికి ఇబ్బంది అయ్యేదానికి అవకాశం ఉంటుంది.